ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 ఇప్పుడు అసలు మోడ్లోకి ఎంటర్ అయిపోయింది. ప్రతి మ్యాచ్ ప్లే ఆఫ్స్ రేస్ను మార్చేస్తోంది. కానీ మే 11 రాత్రి జరగబోయే పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మాత్రం మరో లెవెల్ హీట్ తీసుకురాబోతోంది. ఎందుకంటే ఈ రెండు జట్లు ఈ సీజన్లో ఇప్పటికే ఒకసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్లో జరిగిన రన్ ఫెస్టివల్ ఇప్పటికీ అభిమానుల మైండ్లో ఫ్రెష్గా ఉంది. కేఎల్ రాహుల్ 152తో చరిత్ర సృష్టించాడు. కానీ చివరికి శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ 265 పరుగుల టార్గెట్ను చేజ్ చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటి నమోదు చేసింది. ఇప్పుడు అదే రైవల్రీ మరోసారి రిపీట్ కాబోతోంది. ఈసారి ఎవరు గెలుస్తారు? రాహుల్ రివెంజ్ తీసుకుంటాడా, లేక అయ్యర్ మళ్లీ తన కెప్టెన్సీ మాజిక్ చూపిస్తాడా? మొదట పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడితే, ఈ సీజన్లో పీబీకేఎస్ పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయిన జట్టులా కనిపిస్తోంది. గతంలో ఒత్తిడిలో మ్యాచ్లు వదిలేసే జట్టు అనే ట్యాగ్ ఉండేది. కానీ ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ రాకతో టీంకు కొత్త నమ్మకం వచ్చింది. ముఖ్యంగా బ్యాటింగ్ యూనిట్ ఈ సీజన్లో అత్యంత డేంజరస్ లైనప్లలో ఒకటిగా మారింది. ప్రభ్సిమ్రన్ సింగ్ పవర్ ప్లేలో ఆడుతున్న అగ్రెసివ్ బ్యాటింగ్ ప్రత్యర్థి బౌలర్లను పూర్తిగా ప్రెజర్లోకి నెట్టేస్తోంది. డీసీతో గత మ్యాచ్లో అతను కేవలం 26 బంతుల్లో 76 పరుగులు చేసి మ్యాచ్ మొమెంటంను పూర్తిగా మార్చేశాడు. ప్రియాంశ్ ఆర్య ఈ సీజన్లో యువ సంచలనంగా మారిపోయాడు. ఆత్మవిశ్వాసంతో ఫాస్ట్ బౌలర్లపై అటాక్ చేయడం అతని స్టైల్. పవర్ ప్లేలో అతను ఇచ్చే స్టార్ట్ వల్ల అయ్యర్, మ్యాక్స్వెల్ వంటి మిడిల్ ఆర్డర్ బ్యాటర్లకు స్వేచ్ఛగా ఆడే అవకాశం వస్తోంది. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఐపీఎల్ 2024లో కేకేఆర్ను ఛాంపియన్గా నిలిపిన అయ్యర్ ఇప్పుడు అదే లీడర్షిప్ను పీబీకేఎస్లో కూడా చూపిస్తున్నాడు. ఒత్తిడి సమయంలో కూడా కామ్గా ఉండడం, స్పిన్నర్లపై డామినేషన్ చూపించడం అతని పెద్ద బలం. గ్లెన్ మ్యాక్స్వెల్ ఈ మ్యాచ్లో అసలు ఎక్స్ ఫ్యాక్టర్గా మారొచ్చు. పెద్ద మ్యాచ్లో అంటే మ్యాక్సీ మరో రూపంలో కనిపిస్తాడు. డీసీ స్పిన్ బౌలర్లపై అతని అటాకింగ్ స్టైల్ మ్యాచ్ను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. మార్కస్ స్టోయినిస్ కూడా బ్యాట్, బాల్ రెండింటితో ప్రభావం చూపగల మ్యాచ్ విన్నర్. చివరి ఓవర్లలో అతని పవర్ హిట్టింగ్ పీబీకేఎస్కి భారీ అడ్వాంటేజ్. నేహాల్ వధేరా, శశాంక్ సింగ్ వంటి యువ ఆటగాళ్లు ఈ సీజన్లో పీబీకేఎస్కి అదనపు బలం అయ్యారు. ముఖ్యంగా శశాంక్ గత సీజన్ నుంచే ఫినిషర్గా తన పేరు నిలబెట్టుకున్నాడు. మ్యాచ్ చివరి 3 ఓవర్లలో 40+ పరుగులు రాబట్టే సామర్థ్యం అతనికి ఉంది. బౌలింగ్లో హర్ష్దీప్ సింగ్ పంజాబ్ ప్రధాన ఆయుధం. కొత్త బంతితో స్వింగ్, డెత్ ఓవర్లలో యార్కర్లు. అతని బౌలింగ్ డీసీ టాప్ ఆర్డర్కు పెద్ద పరీక్ష కానుంది. యుజ్వేంద్ర చాహల్ అనుభవం కూడా కీలకం. మధ్య ఓవర్లలో వికెట్లు తీసి మ్యాచ్ మొమెంటంను మార్చే సామర్థ్యం చాహల్కు ఉంది. హర్ప్రీత్ బ్రార్, మార్కో జాన్సెన్ కూడా ఈ మ్యాచ్లో కీలక పాత్ర పోషించవచ్చు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ వైపు చూస్తే, ఈ జట్టు ఈ సీజన్లో పూర్తిగా కేఎల్ రాహుల్పై ఆధారపడుతోంది అన్నట్టుగా కనిపిస్తోంది. కానీ రాహుల్ కూడా కెరీర్ బెస్ట్ ఫామ్లో ఉన్నాడు. ఇటీవల పీబీకేఎస్ పై అతను ఆడిన 152 ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్లలో ఒకటిగా నిలిచింది. అతను ఐపీఎల్ చరిత్రలో 3 వేర్వేరు జట్లకు 1000+ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. అభిషేక్ పోరెల్, జేక్ ఫ్రేసర్ మెగ్గర్క్ వంటి అటాకింగ్ ఓపెనర్లు డీసీకి వేగవంతమైన ఆరంభాన్ని ఇవ్వగలరు. ముఖ్యంగా మెగ్గర్క్ సెటిల్ అయితే పవర్ ప్లేలోనే మ్యాచ్ను దూరం తీసుకెళ్లగలడు. ట్రిస్టన్ స్టబ్స్ కూడా ఈ సీజన్లో ఫినిషర్గా కీలక ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్లో చాలా కీలకం. బ్యాట్తో ఫినిషింగ్ చేయగలడు, బాల్తో మిడిల్ ఓవర్లలో బ్రేక్ త్రూలు ఇవ్వగలడు. డీసీ బ్యాలెన్స్ మొత్తం అక్షర్ చుట్టూనే తిరుగుతోంది. ఆశుతోష్ శర్మ కూడా ఈ సీజన్లో కొన్ని మ్యాచ్ల్లో సర్ప్రైజ్ ఫినిషింగ్ ఇచ్చాడు. బౌలింగ్లో మిచెల్ స్టార్క్ అసలు డేంజర్ మ్యాన్. పవర్ ప్లేలో స్టార్క్ స్వింగ్ను ఎదుర్కోవడం పీబీకేఎస్ ఓపెనర్లకు కఠిన పరీక్ష. కుల్దీప్ యాదవ్ ఈ సీజన్లో మళ్లీ తన పాత రిథంలోకి వచ్చాడు. మధ్య ఓవర్లలో అతని రిస్టు స్పిన్ మ్యాచ్ను తిప్పేయగలదు. నటరాజన్ యార్కర్లు కూడా డెత్ ఓవర్లలో చాలా కీలకం. ఇప్పుడు హెడ్ టు హెడ్ గురించి మాట్లాడితే, పీబీకేఎస్ మరియు డీసీ మధ్య ఇప్పటివరకు ఎన్నో థ్రిల్లింగ్ మ్యాచ్లు జరిగాయి. ఈ సీజన్లో జరిగిన మొదటి మ్యాచ్ మాత్రం అసలు రన్ ఫెస్టివల్గా నిలిచింది. డీసీ 264/2 స్కోర్ చేసింది. అందులో కేఎల్ రాహుల్ 152తో చరిత్ర సృష్టించాడు. కానీ పంజాబ్ కింగ్స్ ఆ భారీ లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే చేజ్ చేసి టీ20 చరిత్రలోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటి నమోదు చేసింది. దీంతో ఇప్పుడు ఈ రైవల్రీ మరింత హీట్ అయింది. పిచ్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్ జరగబోయే ధర్మశాల పిచ్ మొదట్లో పేసర్లకు బౌన్స్, స్వింగ్ అందించే అవకాశం ఉంది. కానీ తర్వాత బ్యాటర్లు సెటిల్ అయితే భారీ స్కోర్లు రావచ్చు. అవుట్ ఫీల్డ్ వేగంగా ఉండటం వల్ల బౌండరీలు సులభంగా వస్తాయి. 190+ స్కోర్ కూడా ఇక్కడ సేఫ్ కాదు. టాస్ కూడా చాలా కీలకం. రాత్రి సమయంలో డ్యూ ప్రభావం ఉండే అవకాశం ఉంది. అందుకే టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాతావరణం విషయానికి వస్తే, కొద్దిగా చల్లని వాతావరణం ఉండొచ్చు. వర్ష సూచనలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మ్యాచ్ పూర్తిగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కీలక బ్యాటిల్స్ గురించి మాట్లాడితే, హర్ష్దీప్ వర్సెస్ కేఎల్ రాహుల్ పోరు మ్యాచ్ హైలైట్ కావచ్చు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ వర్సెస్ కుల్దీప్ యాదవ్,
మ్యాక్స్వెల్ వర్సెస్ స్టార్క్, స్టబ్స్ వర్సెస్ చాహల్ బ్యాటిల్స్ అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాయి. మరి మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వస్తే పీబీకేఎస్ బ్యాటింగ్ ప్రస్తుతం చాలా డేంజరస్ గా కనిపిస్తోంది. కానీ డీసీ వద్ద స్టార్క్, కుల్దీప్ వంటి మ్యాచ్ విన్నింగ్ బౌలర్లు ఉన్నారు. కేఎల్ రాహుల్ ఫామ్ డీసీకి భారీ ప్లస్. అయితే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ, పంజాబ్ అగ్రెసివ్ బ్యాటింగ్ ఈ మ్యాచ్ను సమానంగా నిలబెడుతున్నాయి. పీబీకేఎస్ వర్సెస్ డీసీ హెడ్ టు హెడ్ గురించి మాట్లాడితే ఐపీఎల్ చరిత్రలో ఇది అత్యంత సమానంగా సాగిన రైవల్రీల్లో ఒకటి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు మొత్తం 35 సార్లు తలపడ్డాయి. అందులో పంజాబ్ కింగ్స్ 17 మ్యాచ్లు గెలవగా ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 17 విజయాలు సాధించింది. మరో మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. అంటే ఈ రైవల్రీలో ఎవరికీ పూర్తి ఆధిక్యం లేదు. గత కొన్ని సీజన్లలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లు ఎక్కువగా హై స్కోరింగ్ థ్రిల్లర్లుగా మారాయి. ముఖ్యంగా ఐపీఎల్ 2026లో జరిగిన మొదటి మ్యాచ్లో కేఎల్ రాహుల్ 152తో చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్ 265 పరుగుల భారీ టార్గెట్ను చేజ్ చేసి అందరినీ షాక్కు గురిచేసింది. ఆ మ్యాచ్లో పవర్ ప్లేలో పీబీకేఎస్ 116/0 స్కోర్ చేయడం ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకర ఆరంభాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఈ మ్యాచ్ కూడా అదే రేంజ్లో మరో రన్ ఫెస్టివల్గా మారే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. టాస్ ఈ మ్యాచ్లో చాలా కీలకంగా మారే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ధర్మశాల స్టేడియంలో రాత్రి మ్యాచ్ల సమయంలో రెండో ఇన్నింగ్స్లో డ్యూ ప్రభావం బలంగా కనిపించే ఛాన్స్ ఉంటుంది. దీంతో బౌలర్లకు బంతిని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. ముఖ్యంగా స్పిన్నర్లకు గ్రిప్ తగ్గిపోవడం వల్ల బ్యాటర్లు మరింత ఫ్రీగా షాట్లు ఆడే అవకాశం ఉంటుంది. అందుకే టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా ఈ సీజన్లో కూడా ఇక్కడ చేజింగ్ జట్లు మంచి విజయాలు సాధించాయి. అయితే పవర్ ప్లేలో కొత్త బంతితో స్వింగ్ దొరికే అవకాశం ఉండటంతో మొదటి 3 నుండి 4 ఓవర్లు మ్యాచ్ మొమెంటంను నిర్ణయించే అవకాశం ఉంది. మొత్తానికి ఈ మ్యాచ్లో టాస్ గెలిచే జట్టుకు చిన్న అడ్వాంటేజ్ ఉండొచ్చని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ధర్మశాల పిచ్ గురించి మాట్లాడితే ఈ గ్రౌండ్ ఎప్పటినుంచో పేసర్లకు స్వర్గంలా గుర్తి అంపు పొందింది ఫ్రెండ్స్. మొదటి కొన్ని ఓవర్లలో కొత్త బంతికి మంచి స్వింగ్, అదనపు బౌన్స్ దొరికే అవకాశం ఉంటుంది. అందుకే అర్ష్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, మార్కో జాన్సన్ లాంటి ఫాస్ట్ బౌలర్లు ఈ పిచ్పై చాలా ప్రమాదకరంగా మారవచ్చు. అయితే బ్యాటర్లు ఒకసారి సెటిల్ అయితే ఈ గ్రౌండ్లో బౌండరీలు కూడా చాలా వేగంగా వస్తాయి. అవుట్ఫీల్డ్ ఫాస్ట్గా ఉండటం, చిన్న బౌండరీలు ఉండటం వల్ల 180 నుంచి 210 మధ్య స్కోర్లు కూడా సాధారణంగా మారిపోతాయి. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు కొద్దిగా సహాయం దొరికే అవకాశం ఉన్నా రాత్రి సమయంలో డ్యూ ప్రభావం వల్ల రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ మరింత ఈజీగా మారొచ్చు. అందుకే ఈ మ్యాచ్ కూడా హై స్కోరింగ్ థ్రిల్లర్గా మారే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాతావరణం ఈ మ్యాచ్లో చాలా ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ధర్మశాలలో రాత్రి సమయానికి ఉష్ణోగ్రత సుమారు 18 నుంచి 22 డిగ్రీల మధ్య ఉండే అవకాశం కనిపిస్తోంది. చల్లని గాలులు వీచే ఛాన్స్ ఉండటంతో ఫాస్ట్ బౌలర్లకు స్వింగ్ మరింత సహాయం చేయొచ్చు. ఆకాశం ఎక్కువగా క్లియర్గా ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ కొద్దిగా మేఘాలు కనిపించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం భారీ వర్ష సూచనలు లేవు కాబట్టి మ్యాచ్ పూర్తిగా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే రాత్రి సమయంలో హ్యూమిడిటీ పెరగడం వల్ల డ్యూ ప్రభావం బలంగా కనిపించవచ్చు. దీంతో రెండో ఇన్నింగ్స్లో బౌలర్లకు బంతిని కంట్రోల్ చేయడం కష్టమవుతుండగా బ్యాటర్లు మరింత ఫ్రీగా షాట్లు ఆడే అవకాశం ఉంటుంది. ధర్మశాల గ్రౌండ్లో కీలక ఫ్యాక్టర్ ప్లేయర్ల గురించి మాట్లాడితే ఈ స్టేడియంలో బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచిన ప్రస్తుతం ఈ మ్యాచ్లో ఆడుతున్న ప్లేయర్లలో కేఎల్ రాహుల్కు ఈ గ్రౌండ్పై అద్భుతమైన రికార్డు ఉంది. హిమాచల్ పరిస్థితుల్లో పేస్, బౌన్స్ను చాలా బాగా ఆడగలిగే రాహుల్ ఇక్కడ ఇప్పటికే ఎన్నో కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా ఈ గ్రౌండ్లో స్పిన్, పేస్ రెండింటిపై అగ్రెసివ్గా ఆడే సామర్థ్యం ఉన్న బ్యాటర్. పవర్ హిట్టింగ్ విషయంలో మ్యాక్స్వెల్, స్టోయినిస్, జేక్ ఫ్రేసర్ మెక్గర్క్ లాంటి ఆటగాళ్లు చిన్న బౌండరీలను పూర్తిగా ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్లో అర్ష్దీప్ సింగ్ ఈ పిచ్పై అత్యంత ప్రమాదకర ప్లేయర్గా మారొచ్చు. ఎందుకంటే ధర్మశాల స్వింగ్ పరిస్థితులు అతనికి బాగా సహాయపడతాయి. అలాగే మిచెల్ స్టార్క్ వేగం, బౌన్స్ కూడా ఈ పిచ్పై భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ మిడిల్ ఓవర్లలో మ్యాచ్ను పూర్తిగా తిప్పేయగల కీలక బౌలర్లుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధర్మశాల స్టేడియం ఎన్నో మర్చిపోలేని ఐపీఎల్ మరియు అంతర్జాతీయ మ్యాచ్లకు వేదికగా నిలిచింది ఫ్రెండ్స్. ముఖ్యంగా 2011 ప్రపంచకప్లో భారత్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్లో యువరాజ్ సింగ్ అద్భుత సెంచరీ చేసి భారత జట్టును గెలిపించిన మ్యాచ్ ఇప్పటికీ అభిమానుల హృదయాల్లో నిలిచిపోయింది. ఐపీఎల్లో కూడా ఈ గ్రౌండ్లో ఎన్నో హై స్కోరింగ్ థ్రిల్లర్లు జరిగాయి. 2013లో ఆడమ్ గిల్క్రిస్ట్ కెప్టెన్సీలో పంజాబ్ భారీ చేజ్ పూర్తి చేసిన మ్యాచ్ పెద్ద హైలైట్గా నిలిచింది. అలాగే 2023లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో లియామ్ లివింగ్స్టోన్ విధ్వంసకర బ్యాటింగ్తో స్టేడియం మొత్తం ఊగిపోయింది. ఈ గ్రౌండ్లో పేసర్లకు సహాయం ఉన్నా
బ్యాటర్లు ఒకసారి సెటిల్ అయితే భారీ సిక్సర్ల వర్షం కురిపించడం ఇక్కడి ప్రత్యేకత. ముఖ్యంగా చివరి ఓవర్లలో ఎన్నో మ్యాచ్లు థ్రిల్లర్గా మారడం వల్ల ధర్మశాల స్టేడియం ఐపీఎల్లో అత్యంత ఎంటర్టైనింగ్ వేదికల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. కానీ ఫ్రెండ్స్, ఇది ఐపీఎల్. ఇక్కడ ఒక్క ఓవర్ చాలు మ్యాచ్ను పూర్తిగా తారుమారు చేయడానికి. మరి ఈ భారీ పోరులో మీ ఫేవరెట్ ఎవరు? శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్నా లేక కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్నా? కామెంట్లో మీ విన్నర్ టీం ఎవరో మాతో షేర్ చేసుకోండి.